ఈ సహోదరి భర్త అలా ఉన్నప్పుడు ఈ భరించలేక విడాకులు తీసేసుకుందాం అనుకున్నాను. ఈ బాధలు ఎవరు భరిస్తారు, ఈ మాటలు ఎవరు పడతారు, ఇంట్లో అన్ని చేసి పెట్టి కూడా నేను ఈ మాటలు ఎందుకు పడాలని చెప్పి విడాకులు తీసేసుకుందామని చెప్పి దైవజనుడి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారండి ఇంకా నేను వీడితో ఏగలేనండి, ఆడు మామూలుడు కాదండి, ఆడో వీడంటుంది ఆవిడ, భర్త గారు ఆయన గారు హస్బెండ్ గారు అంటలేదండి. కొంతమంది హస్బెండ్ గారు రబ్బర్ బ్యాండ్ లాగా చేస్తారు. ప్రియమైన దేవుడు ఆడు వీడంటే ప్రాణం విసిగిపోయింది నిజమే. కొంతమంది భర్తలు పెట్టే టార్చర్కి పాపం ఆ భార్యను ప్రాణం విసిగిపోతాం. ఆ ప్రాణం విసిగిపోయిన ఆమె పాస్టర్ గారి వీడితో నేను ఆగలేదండి, మీరేమో లోపడమంటారు, యేసుప్రభు వాక్యం లోపడమంటారు, నా వల్ల అవుతలేదు, నాకు అంత ఓపిక లేదు, నాకు విడాకులు ఇప్పించేయండి పాస్టర్ గారండి. మీ పలుకుబడి ఉపయోగించి మీ 3 మంది తెలుసు కదా లాయర్ని, ఏదో ఒక లాయర్తో మాట్లాడి నాకు విడాకులు ఇప్పించేయండి పాస్టర్ గారండి అని ఓ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. జాగ్రత్తగా ఆలకించని పెట్టారా, పాస్టర్ గారు ఎన్ని చెప్పినా కుటుంబం అంటే కలిసి ఉండాలమ్మా, భార్య భర్తలు అంటే కలిసి ఉండాలమ్మా, ఇది ఇలా విడిపోతే మీ జీవితానికి మంచిది కాదు, పిల్లల తండ్రులు లేనుడు అయిపోతారు, సమాజం విలువలు ఎన్ని చెప్పినా, మీరు ఎన్ని చెప్పినా పాస్టర్ గారు ఇంకా ఆడుతో నా వల్ల అవ్వదు, ఆడుతోనే కాపురం చేయలేదు, ఆడితో కాపురం చేయడం కానీ ఒంటరిగా ఉండడం మంచిది, ఆడితో కాపురం చేయడం కానీ చావడం మంచిది, నాకు విడాకులు ఇప్పించేయండి, నా బతికేది నేను పడుతానంటే ఇంక ఎంత చెప్పినా ఇవి వింటలేదని ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే, సరేనమ్మా విడాకులు ఇప్పిస్తాను, విడాకులు తీసుకోవాలంటే 2 సంతకాలు కావాలి, ఓ పంచి 1 నెల రోజుల పాటు తొక్కువంటే 2 వారాల పాటు అయినా అతనితో ప్రేమగా ఉన్నట్టు నటించి విడాకుల పత్రం మీద సంతకం పెట్టించుకుంటే ఆ తర్వాత నీకు విడాకులు రావడం ఈజీ అవుతుంది. ఓ పంచే ఓ 2-3 వారాలు అనేది 1 నెల పాటు ఏంటంటే నీకు ఇష్టం లేకపోయినా నీకు కష్టంగా ఉన్నా ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు ఓర్చుకుని కాపురం చేశావు కదా, కష్టమైన నష్టమైన ఇంకొక నెల రోజుల లోపు రోజు ఆడితో ప్రేమగా మాట్లాడి నువ్వు అడిగినప్పుడు సంతకం పెట్టేసేలాగా ప్రవర్తించు, నీ ఒక్కదాని సంతకంతో నువ్వు ఒక్కదాని కోరుకుంటే విడాకు డబ్బులు రావు అని చెప్పినప్పుడు, సరే ఎంతకాలం భరించారు కదా, నిజంగా ప్రేమించమంటాడు కదా మా పాస్టర్ గారు, నటించమంటాడు కదా, ఏదో రకంగా నటించి ఆడి చేత సంతకం పెట్టించుకుంటే వీడి దరిద్రం వదిలిపోతే, వీడి బాధ వదిలిపోతే అని చెప్పి ఆమె ఏం చేస్తుందంటే ఆ సంతకం కోసం, ఆ విడాకుల కోసం ఇదివరకులాగా కస్సు గుస్సు అంటలేదే, ఓయన్నా వసే అన్నా ఏమే అన్నా కోపంగా మాట్లాడినా ఇవన్నీ చాలా ప్రేమగా మాట్లాడుతుంది, చాలా ప్రేమగా ప్రవర్తిస్తుంది. రాగానే వాటర్ ఇమ్మంటారా అండి, టీ పెట్టమంటారా, కాఫీ పెట్టమంటారా, ఈరోజు ఏం వండమంటారు అని ఆయనకి ఇష్టమైన వంటలు చేస్తుంది, చాలా ప్రేమగా మాట్లాడుతుంది. అతను భర్త పెట్టినా కూడా మంచోడే కాదు, దుర్మార్గుడే, కానీ ఇలా రోజు రోజుకి తిడుతున్నా ఓర్పుగా ఉంటుంది, అంటే చెయ్యెత్తుతున్నా తలదించుకుంటుంది, ఏమన్నా ప్రేమే చూపిస్తుంటే కొన్ని రోజులకి అతనిలో ఒక మార్పు స్టార్ట్ అయింది. నేను ఎంత మంచి బిడ్డనే నేను తిడుతున్నానా, ఎంత ప్రేమగా ఉండి నా భార్యను పడుతున్నానా, ఇటువంటి ఆవిడ మీద పరుష పదజాలను ఉపయోగిస్తున్నానా, ఎంత దుర్మార్గండి, నన్ను ఎంత బాగా చూసుకుంటుంది, ఎన్ని చేసి పెడుతుంది అని చెప్పి ఆయన అతను ఒక మార్పు స్టార్ట్ అయ్యి ఇంకా తిట్టడం తగ్గించేశాడండి, అసలు కొట్టడమే మానేశాడండి. మనోడు కూడా వస్తా ఏంటి తన భార్యకి ఇష్టమైనటువంటి స్వీట్ హాట్ ఫ్లవర్స్ ఏవో ఉంటాయి కదా అవన్నీ తెచ్చి పెడుతున్నాడు. ఏంటి ఇదివరకు వెళ్ళినప్పుడు ఏమంటే కాదు, కొన్ని టాటా చెప్తున్నానండి, ఏంటి టాటా చెప్తున్నాడు, ఫ్లయింగ్ కిస్ చెప్తున్నానంట, అబ్బో ఏం కావాలి డూడు డార్లింగ్ బంగారం ఇటువంటి పదాలు వాడుతున్నాడు. విచిత్రమే సార్, ఈమె నిజంగా అతను ప్రేమించట్లే, అతను పెట్టే సంతకం కోసం ప్రేమ నటిస్తుంది. కానీ ఆ మూర్ఖుడు, ఆ దుర్మార్గుడు ఏమైపోయింటే ఈమె ప్రేమకు నిజంగానే మెంట్ అయిపోయి చేంజ్ అయిపోయి నిజంగానే ప్రేమిస్తున్నాడు. ఇలాగా కొన్ని వారాలు గడిచినప్పటికీ ఏంటి పాస్టర్ గారు కట్టాలని ఆమెను పరామర్శించి, అమ్మ మరి సంతకం పెట్టేసే స్థాయికి వచ్చాడా, నీ మాటనే స్థాయికి వచ్చాడా, సంతకం పెట్టేచ్చదమ్మా, ఎడాకి ఇచ్చేద్దమ్మా, లాయర్ గారితో అలాగే మాట్లాడాను, మరి 2 సంతకాలు పెట్టేస్తారా. అప్పుడు ఆవిడ అంటుందంట, ఊరుకోండి పాస్టర్ గారు,
ఒక దైవజనుడు ఎలా చేయొచ్చా? దైవజనులు అంటే యేసుప్రభు భక్తులు అంటే ఏం చేయాలి? కలపాలి, సమాధానపరచాలి. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుడి కుమారు. దేవుడి వాక్యం చెప్తుందండి. నా భర్త నేను అనుకున్న దుర్మార్గుడు కాదు, చాలా మంచోడు. ఇదిగో కొత్త బట్టలు కొన్నాడు, ఇదిగో ఇంట్లో అన్ని తెచ్చిపెట్టాడు, నాకు ఏమి లోటు లేకుండా వస్తున్నాడు, పడతాం మానేశాడు, తింటాం అటువంటి వాడిని పోగొట్టుకుంటే నాకన్నా దుర్మార్గురాలు, మరి దిక్కులేదని అయిపోతాను. నేను ఆ పని చేయక పాస్టర్ ఎడాకమాట ఎత్తకండి, మా కాపం అందంగా ఉందని నీకు ఎప్పుడు కూడా ఎడాకమాట ఎత్తకండి అన్నాను.